గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఈ వీడియోలో తెలుగు వ్యాకరణంలోని పురుషుల గురించి తెలుసుకుందాం. పురుషులు 3 రకాలు. అవి ఒకటి ఉత్తమ పురుష, రెండవది మధ్యమ పురుష, మూడవది ప్రథమ పురుష. ఇవి మనం భాషా భాగాలు నేర్చుకున్నప్పుడు తెలుసుకున్నాం కదా. నామవాచకం అంటే పేర్లను తెలిపే పదాలను నామవాచకాలు అని తెలుసుకున్నాం. అవేంటి? సీత, రాము, గంగ, ఇలా ఏ పేరైనా కూడా నామవాచకం అని తెలుసుకున్నాం. సర్వనామం అంటే పేర్లకు బదులు వాడే పదాలని తెలుసుకున్నాం. అవేంటి? ఆమె, అతడు, అవి, ఇవి, ఇవన్నీ కూడా సర్వనామాలు. ఇప్పుడు పురుషులు అంటే సర్వనామాలే. అవి ఏ సర్వనామం ఏ పురుష కిందకి వస్తుంది? ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష అనేవి మనం వివరంగా తెలుసుకుందాం. ఒకటోది ఉత్తమ పురుష. ఉత్తమ పురుష అంటే తనను గురించి తెలిపేది, అంటే మన గురించి తెలిపేదాన్ని ఏమంటారు? ఉత్తమ పురుష అంటారు. ఉదాహరణ, నేను, మేము, మనం, వీటికి సంబంధించిన వాటిని ఏమంటారు? ఉత్తమ పురుష అని అంటారు. రెండవది మధ్యమ పురుష. మధ్యమ పురుష అంటే ఎదుట ఉన్న వారి గురించి తెలిపేదాన్ని మధ్యమ పురుష అంటారు, అంటే ఆపోజిట్ పర్సన్స్ గురించి అన్నమాట. ఉదాహరణ, నీవు, మీరు అనే వాటిని వీటికి సంబంధించిన పదాలను ఏమంటారు? మధ్యమ పురుష అని అంటారు. మూడవది ప్రథమ పురుష. ప్రథమ పురుష అంటే ఎక్కడో ఉన్న వారి గురించి తెలిపేది, అంటే థర్డ్ పర్సన్స్ అన్నమాట. ఎక్కడో ఉన్న వ్యక్తుల గురించి తెలిపితే అది ఏంటనుకున్నా ప్రథమ పురుష అంటారు. ఇవి ఉదాహరణ, అతడు, ఆమె, అది, అవి, వారు, ఇలాంటి పదాలను ఏమంటారు? వాటిని ప్రథమ పురుష అని అంటారు. గుర్తుపెట్టుకోవడానికి చూడండి, ఉత్తమ పురుష అంటే తనను గురించి తెలిపేది, మధ్యమ పురుష అంటే ఎదుట ఉన్న వారి గురించి తెలిపేది, ప్రథమ పురుష అంటే ఎక్కడో ఉన్న వారి గురించి తెలిపేదని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడున్న ఎక్సర్సైజ్ చేద్దాం చూడండి. వారు ఆడుకుంటున్నారు. ఇక్కడ వారు అంటే ఏంటది? మూడవ వ్యక్తి గురించి కదా, ఎక్కడో ఉన్న వ్యక్తి గురించి తెలుపుతుంది, కాబట్టి ఇదేంటిది? ప్రథమ పురుష. మీరు చదువుకుంటున్నారు. మీరు చదువుకుంటున్నారు అంటున్నారు. మీరు అనేది మధ్యమ పురుష. మధ్యమ పురుష అంటే ఎదుటి వారి గురించి, ఆపోజిట్ పర్సన్స్ అని తెలుసుకున్నాం కదా. నేను రాస్తున్నాను. ఇప్పుడు నేను అనేది ఉత్తమ పురుష, అంటే నా గురించి అన్నమాట. నా గురించి అంటే ఏంటది? ఉత్తమ పురుష. ఆమె ఉపాధ్యాయుని. ఆమె అంటే ఏమని తెలుసుకున్నాం? థర్డ్ పర్సన్, ఎక్కడో ఉన్న వారి గురించి. ఆమె అనేది ప్రథమ పురుష. నీవు ఎక్కడ నుండి వచ్చావు? ఇక్కడ నీవు అనేది మధ్యమ పురుష. మధ్యమ పురుష అంటే ఎదుటి ఉన్న వారి గురించి, ఆపోజిట్ పర్సన్స్ అని తెలుసుకున్నాం కదా. ఈ రకంగా మనం పురుషులు గుర్తించి రాయాలి. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది కదా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు, అడగొచ్చు. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.